మకర రాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయండి? 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. అత్యధికంగా కలిసి వచ్చే విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది. ప్రధానంగా వృశ్చిక వృషభాల్లో ఉన్నటువంటి శని శుక్ర గ్రహ యోగం బాగా కలిసి వస్తుంది. దాంతోపాటుగా మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహాలు రవి కుజ బుధ గ్రహాలు యోగిస్తున్నాయి. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి గురువు కూడా భాగ్యభావంలో ఉండడం ద్వారాగా కలిసి వస్తుంది. లాభంలో శని, ఈ విధంగా 6 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి. విశేష ధనలాభం, అదృష్ట యోగం రెండూ అనుకూలిస్తాయి. విశేష గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు. ప్రతిభతో నలుగురిని ఆకట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అన్ని విధాలా అభివృద్ధి చెందుతారు. ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. గ్రహయోగం ఎంతున్నా మానవ ప్రయత్నం చాలా వరకు అవసరం. అది చిత్తశుద్ధితో చేయాలి. సంపూర్ణంగా మనస్సు పెట్టి చేసినప్పుడే ఆ ఆత్మశక్తి మీకు ఈ విధమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఆశించిన ఫలితం వెంటనే దక్కుతుంది. ఒత్తిడికి గురి కాకుండా, ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. మిత్ర బలంతో ఒక పని పూర్తవుతుంది. కుటుంబ సభ్యులకు శుభకాలము. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారాగా సంతోషం కలుగుతుంది. శుభవార్త వింటారు. మనస్సు ఆనందం కలిగించే విధంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించుకోవచ్చు. అలాగే కనకధారా స్తోత్రం కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతిని దర్శిస్తే మనోబలం చాలా బాగా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనగలను శివుని పూజకు వినియోగించి ఆవులకు పెట్టడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోగలరు.